సౌర వ్యవస్థకు అవతల జీవం ఉందా? డిఎంఎస్, డిఎంటిఎస్ వాయువులు ఎలాంటి సంకేతాలు పంపుతున్నాయి? ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశం ఉందా? పరిశోధనలు ఏం చెప్తున్నాయి? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? ఎక్సో ప్లానెట్స్ పై జీవం ఉందని చెప్పడానికి బలమైన ఆధారాలు లభించాయా? అసలు కేంబ్రిడ్జ్ పరిశోధన పత్రాల్లో ఏముంది? వాచ్ ది స్టోరీ. విశ్వం అనంతం. ఈ అనంత విశ్వంలో మన భూగోళం మీదనే కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవం మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇతర గ్రహాల మీద జీవం ఉందని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు. గ్రహాంతర జీవులు కాల్పనిక సాహిత్యానికే పరిమితమయ్యాయి. ప్రతి దేశ సాహిత్యంలో ఏలియన్స్ గురించి ప్రస్తావన ఉంది. ముఖ్యంగా రోమ్, ఈజిప్ట్ పురాణ కథల్లో, సాహిత్యంలో ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే తాజాగా ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధనలు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉందని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూమితో పోలిస్తే ఈ గ్రహం దాదాపు 9 రెట్లు పెద్దది. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ గ్రహంపై మిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ వాయువుల కెమికల్ ఫింగర్ ప్రింట్స్ గుర్తించారు పరిశోధకులు. ఈ 2 రకాల వాయువులు మీద కూడా ఉన్నాయి. ఈ 2 వాయువులు కేవలం జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. సముద్రంలోని ఆల్గేతో పాటు ఇతర జీవుల నుంచి ఈ వాయువులు ఉత్పత్తి అవుతాయి. దీన్ని బట్టి K2-18b గ్రహంపై జీవం ఉందని తేల్చారు పరిశోధకులు. అచ్చంగా భూమిపై ఉన్నట్లు ప్రాణాలు లేనప్పటికీ మొత్తానికి జీవం ఉందనే నిర్ధారణకు శాస్త్రవేత్తలు వచ్చారు. That while DMS has been predicted to be a robust biomarker, there is always a possibility that we may not have accounted for some physics that we don't know so far, or some chemical process that we don't know of. So we want to remain open and do as many theoretical calculations and lab-based studies to say if there is any process which can get DMS in such an atmosphere at the levels that we are seeing. జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఆస్ట్రోఫిజిక్స్, ఎక్స్ ప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నిక్కు మధుసూదన్ చెప్పారు. సౌర వ్యవస్థ బయట జీవం ఉందని చెప్పడానికి ఈ పరిశోధనలు కీలక మలుపు అన్నారు. This is one of the most profound moments for me personally, as well as an astronomer, because for the first time in the history of our species, we may actually be seeing signs of life elsewhere. On the other hand, this could also be a signal of a new chemical process that is not produced by life, and even that is a monumental breakthrough, because however you put it, we are seeing new chemical processes on a planet that could be habitable, and we have shown this in theoretical studies that was possible. అయితే K2-18b గ్రహం ఎలా ఏర్పడింది అనేది పరిశోధకులకు అంతుచిక్కని మిస్టరీగానే ఉంది. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్, డైమిథైల్ సల్ఫైడ్, డైమిథైల్ డైసల్ఫైడ్ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు 2023లో కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటి వరకు సౌర వ్యవస్థ బయట 5800 గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్స్ ప్లానెట్స్ అని కూడా పిలుస్తారు. ఎక్స్ ప్లానెట్స్ పై హైడ్రోజన్తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. ఇటువంటి గ్రహాలపై 100% జీవం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. Planet, and this answer is simply no, not yet, right? So we have to, as I always say, we have to be very careful in 2 directions. The detection we have made is at a level where it is very interesting. It's a landmark result, but it is not good enough to call it robust just yet. This is a big
signal we are looking at. This is of very high importance. We need more observations to get it to that 5 sigma level where we would be much more confident. ఎక్స్ ప్లానెట్స్ ను గుర్తించడంలో ఇండియా, బ్రిటిష్ ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈయన సమర్పించిన ఎన్నో పరిశోధనా పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. పలు పరిశోధనలకు మధుసూదన్ నేతృత్వం వహిస్తున్నారు. 2020లో వాస్ప్ 19b అనే గ్రహంపై టైటానియం ఆక్సైడ్ను గుర్తించిన బృందంలో ఈయన కూడా ఉన్నారు.